కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మాణం చేపట్టిన పార్లమెంటు భవనంపై దాడి జరగడం దురదృష్టకరమని, ఇది ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఏసీసీ సభ్యుడు డాక్టర్ నరేష్ యాదవ్ ధ్వజమెత్తారు. బాధ్యతారహితంగా వ్యవహరించడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కొత్త పార్లమెంటు భవనంలో భద్రతా వైఫల్యాలు లోపించడం శోచనీయమని అన్నారు. పార్లమెంటు సభ్యులకే భద్రత లేకుంటే ఇక దేశంలో 143 కోట్ల జనాభాకు ఏం రక్షణ కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైషమ్యాలు, వైరుధ్యాలు సృష్టించడం తప్ప బీజేపీకి దేశాన్ని మంచిగా పరిపాలించడం తెలియదని మండిపడ్డారు. హిందుత్వం పేరుతో మత ప్రాతిపదికన విభజించి పాలించడమే నరేంద్ర మోడీ సర్కార్కు తెలిసిన విద్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తుందని అన్నారు. వైపు విదేశీ డాలర్ విలువ పెరుగుతుంటే మరోవైపు రూపాయి విలువ పడిపోతుందని అన్నారు. దేశంలో మేధస్సు కలిగిన యువత అత్యధికంగా ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవడంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందుతుందని అన్నారు. తీపి కబుర్లు చెప్పడం మానుకొని ఆచరణలో చేసి చూపించాలని, మోసాలు కట్టబెట్టి వాస్తవాలను దగ్గరగా పనిచేయాలని అన్నారు. ఇలాంటి తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని హితవు పలికారు. మరోవైపు తెలంగాణలో హస్తం పార్టీ అధికార ఏర్పాటుకు అవకాశం కల్పించిన యావత్ తెలంగాణ ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేశారు. ఏ ఆకాంక్ష మేరకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఆనాడు తెలంగాణ ఇచ్చారో వాటిని నెరవేరుస్తామని ప్రజానికానికి భరోసా కల్పించారు. ఇటీవల ఎన్నికల్లో ఏమైతే 6 గ్యారెంటీ హామీలు ఇచ్చామో వాటిని పక్కగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం దిశగా ముందుకెళ్తూ ప్రజల అభిష్టం మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పరిపాలన అందిస్తామని పేర్కొన్నారు. పేద, బలుగు, బలహీన వర్గాల అభ్యున్నతినే కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్న లక్ష్యమని తెలిపారు. మన పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరమైనటువంటి విషయం. 22 సంవత్సరాల క్రితంలో జరిగినటువంటి ఏదైతే దాడి ఉండిందో, 22 సంవత్సరాలు నిన్నటికి సరే, అదే రోజు నిన్న ఏదైతే సంఘటన పార్లమెంట్లో జరగడం చాలా దురదృష్టం. మరి 100% బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, బాధ్యత రహిత వ్యవహరించడమే దీనికి నిదర్శనమని ఈ సందర్భంగా మనం చేస్తాం. మరి ముఖ్యంగా ఏదైతే ఆనాడు పార్లమెంట్ సమావేశంలో జరుగుతున్నప్పుడు జరిగినటువంటి దాడిలో అమరులు అయినటువంటి రోజే నిన్న అది జరగడం అంటే ఏ విధంగా వైఫల్యం ఈ బీజేపీ ప్రభుత్వం చెందిందో మనం అందరం కళ్ళారా చూసాం. మరి కొత్త పార్లమెంట్ భవనం ప్రజాధనాన్ని ఎన్నో లక్షల కోట్లు వేచించి కనీసం సెక్యూరిటీ లేకుండా ఏ విధంగా మరి వాళ్ళు నిర్మాణం చేశారో, మరి ఏ విధంగా సెక్యూరిటీని ఇవ్వాల్సిందో మరి వారు కనీసం సోయి లేకుండా పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకే భద్రత లేకుంటే రేపు 4.5 ఏదైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి దగ్గర 143 కోట్ల జనాలకు ఏ విధంగా భద్రత కల్పిస్తారో ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది నిన్నటి సంఘటన చూస్తే. మరి దీనికి బాధ్యత వహించి ఏదైతే హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు కానీ, రక్షణ మంత్రి ఉన్నటువంటి ఏదైతే రాజ్నాథ్ సింగ్ గారు కానీ బాధ్యత వహించాల్సింది. అంటే పార్లమెంటుకి భద్రత లేకుంటే మరి దేశాన్ని ఏ విధంగా భద్రత ఇస్తారు? ఒక్కసారి యావత్